వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం మారుతినగర్లో బాలలంతా కలిసి కమిటీగా ఏర్పడి 3 ఏళ్లుగా బాల గణపతి చవితి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. వినాయక చవితి నాడు గణపతిని ప్రతిష్ఠించి 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులుగా ఉన్న బాలలు మీడియాతో మాట్లాడుతూ తాము దాచుకున్న డబ్బుతో వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామని తెలియజేశారు. విగ్రహం కొనుగోలు చేసే దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు తామే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరుపుతామని తెలిపారు. తమకు తల్లిదండ్రులు కూడా సహకారం అందిస్తున్నారు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని కమిటీ సభ్యులు తెలియజేశారు. గత 3 సంవత్సరాల నుంచి మా బాలలతో బాలగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. విగ్రహం కొనే కాడ నుంచి నిమజ్జనం దాకా మేమే మా పాకెట్ మనీతో అన్ని జరుపుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా మా తల్లిదండ్రుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. మేము 5 రోజులు కూడా పంతులు గారిని తీసుకొచ్చి పూజలు పొద్దున్న సాయంత్రం జరిపించి సాయంత్రం ప్రసాదాలు అందరికి పంచుతాము. వచ్చే రోజుల్లో కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. గత 3 సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకున్నాం. మా ఫ్రెండ్స్ నేను డబ్బులు పాకెట్ మనీతో మా పేరెంట్స్ కొంచెం సపోర్ట్ చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పంతులు గారిని తీసుకొచ్చి పూజలు చేపిస్తారు. తర్వాత ప్రసాదాలు కూడా పంచుతాము. అందరూ వచ్చి ఇక్కడ కూర్చుని సపోర్ట్ చేస్తారు. చుట్టుపక్కల భక్తులు కూడా వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు. మళ్ళీ వచ్చే వినాయక చవితి కూడా ఇలా జరుపుకుంటాం. ఇక్కడ మారుతినగర్ బాలగణపతిని గత 3 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలనేది మా ఆశ. పొద్దున సాయంత్రం పూజారితో పూజలు జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలంటాం. నిమజ్జనం అయితే వెనస్డే, అన్న సంతర్పణ అయితే ప్రతి సంవత్సరం అయితే ఉంటుంది. దగ్గరలో ఉన్న ప్రతి వారు కూడా వచ్చి అన్న సంతర్పణలో పాల్గొంటున్నారు. మాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా పేరెంట్స్ వాళ్ళైతే ప్రతి సంవత్సరం మాకు మనీతో సపోర్ట్ చేస్తూ విగ్రహం కొనడంలో కానీ అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు. ఇక ముందు కూడా అలాగే చేసుకుందాం అని అనుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి మేము ఈ వినాయక చవితి జరుపుకుంటున్నాం. మేము మా ఫ్రెండ్స్ పాకెట్ మనీ దాచుకొని దగ్గరగా ప్రతి సంవత్సరం 60,000. మా పేరెంట్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది. వచ్చే గత సంవత్సరాలు కూడా మేము ఇలాగే జరుపుకుంటాం. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇక్కడ వినాయక చవితి చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ మేము ఏదో అనుకున్నాం సరదాగా పెడదామని, అదేంటంటే లాస్ట్కి వచ్చేది చాలా భారీగా జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా గట్టిగానే ప్లాన్ చేస్తాం. అండ్ మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు. వినాయకుడిని భక్తితో కొలిస్తే తమ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందని శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు టేకుముడి పెద్దబాబు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలోని ఉల్లింకల వారి వీధిలో వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఎండు ఖర్జూరాలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎండు ఖర్జూర గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు టేకుముడి పెద్దబాబు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న ఉల్లింకల వారి వీధిలో వినూత్న రీతిలో గణనాథుని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈసారి ఎండు ఖర్జూరాలతో వినాయకుడిని ఏర్పాటు చేశామని తెలియజేశారు. వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధి. ఈ వీధి అంటే చాలా మందికి అడ్రస్ తెలియదు. ఇక్కడ పెద్ద మార్కెట్లో సాయిబాబా గుడి ఎదురుకుండా ఉన్న వీధింది ఈ వీధి. ఉల్లింకల వారి వీధి అంటారు. ఈ వీధిలో గత 16 సంవత్సరాల నుండి కూడా మేము రకరకాల రూపాలతో బొమ్మలు తయారు చేస్తున్నాను. నేను ఈ సంవత్సరం ఎండి ఖర్జూరంతో తయారు చేశాను. 200 కేజీల ఎండి ఖర్జూరంతో తయారు చేశాను. 18 అడుగుల హైటు. ఈ విగ్రహానికి దగ్గర సుమారు 3 లక్షల దాకా ఖర్చు అయింది. ఈ ఒక విగ్రహం ప్రతి సంవత్సరం కూడా బాగా ఇలాగ చేస్తూ ఉంటాం. చాలామందికి డౌటు ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారని అనుకుంటారు. కానీ మేము చేసిన తర్వాత చాలా బాగుంది. మాకు మా అబ్బాయికి గత సంవత్సరం ఇంజనీర్ సీటు జేఎన్టీలో వచ్చింది. ఈ సంవత్సరం మేము అసలు అన్నీ అనుకోలేదు. ఆ స్వామివారికి ఇలా బిల్డింగ్ కడతానని అనుకోలేదు. నేను బిల్డింగ్ ఆ స్వామివారు కట్టించుకున్నారు. ఈ 3 నెలల్లో టకటకమ్మని బిల్డింగ్ అవ్వడం, ఇలాగా ఈ ఒక మంచి కార్యక్రమం చేయడం, ఈ ఒక మంచి జరుగుతుంది. అందరూ కూడా బాగుంటారు. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మన కాకినాడ అంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కాకినాడలో 23వ డివిజన్ జమ్మిచెట్టు సెంటర్ వద్ద పంచదార వినాయకుడిని నెలకొల్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పంచదార వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరాగా వారికి నిర్వాహకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంగళవారం మడ్డు శ్రీను, వెంకటలక్ష్మి సహకారంతో సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మడ్డు శ్రీను మాట్లాడుతూ గత 10 ఏళ్లు శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణను పరిరక్షించేలా వినాయకుడిని నెలకొల్పినట్లు తెలియజేశారు. అలాగే ఈ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నేను వరుసగా 3వ సంవత్సరం 9వ పూజ కార్యక్రమం బాపట్ల జిల్లా ఈపుర్లంక, సుగుణలంకలో వరదకు పూర్తిగా దెబ్బతిన్న అరటి, పసుపు పంటలను కేంద్ర బృందంతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జేసీ ప్రకాష్ జైన్లు పరిశీలించారు. వరద నష్టం పరిస్థితిని కలెక్టర్ వెంకటమురళి కేంద్ర బృందానికి వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం రైతుల దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పండుగల వేళ పలువురు పర్యావరణం పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పలువురు విభిన్నంగా నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు శ్రమించి ఎండు కొబ్బరితో వినాయకుడిని తయారు చేసి ఔరా అనిపించారు. ఎండు కొబ్బరితో తయారు చేసిన వినాయకుని ప్రతిమను ప్రతిష్ఠించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తున్నారు. కళ్లు మూసి తెరవడం ఇక్కడ వినాయకుని ప్రత్యేకత. వినాయకుని తయారు చేసిన స్నేహశీలి యూత్ అసోసియేషన్ పై అంతా ప్రశంసిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాలను పరిశీలించి ఎవరూ అధైర్యపడొద్దని భరోసా. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. జీడిపిక్కల లోడు బోల్తా కొట్టి 7 కూలీల మృతి, మరో 2కి గాయాలు. ఇంత దుర్మార్గమైన పాలన ఎన్నడూ చూడలేదన్న మాజీ సీఎం జగన్. అక్రమంగా కేసులు పెట్టి మా నేతలను వేధిస్తున్నారంటూ ఆరోపణ. కాకినాడలో పంచదార గణపతికి ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోతున్న భక్తజనం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.